విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిని 100 కోట్ల రూపాయలతో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు విజన్ 2029లో భాగంగా బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. ప్రధానంగా భక్తుల సౌకర్యాలే కేంద్రంగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం సరైన మార్గం లేదు, పార్కింగ్ సమస్యలు, కాటేజీల కొరత సహా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా తాజాగా బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర ప్రసాద్ పథకం కింద ఆలయానికి నిధులు మంజూరు చేయించుకునేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇప్పటికే అనేకసార్లు ప్రతిపాదనలు సమర్పించారు. కేంద్ర మంత్రిని సైతం కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆలయంలో భక్తులకు స్వచ్ఛ జలాలు అందించేందుకు ప్రత్యేకంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పర్యావరణ సహిత విద్యుత్ కోసం సౌర ప్లాంట్లు ఏర్పాటు, వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థ పటిష్టపరిచేలా అధునాతన సీసీటీవీ కెమెరాలతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాన్ని పచ్చదనంతో నింపేలా ప్రత్యేకంగా పార్కులు, నీటి ఫౌంటైన్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పబోతున్నారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దుర్గగుడి మొత్తాన్ని 3D రూపంలో ఒక నమూనాగా రూపొందించారు. రహదారులు, ఘాట్ రోడ్లు, భవనాలు అన్నింటినీ ఆవిష్కరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది గుర్తించారు. భక్తులు ప్రధానంగా ఎదుర్కొంటున్న పార్కింగ్ సహా ఏ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి వేరువేరుగా 5 ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కనకదుర్గ నగర్లో మల్టీ లెవెల్ పార్కింగ్, ఆలయానికి వచ్చే రహదారికి 6 వరుసల రోడ్లుగా విస్తరణ, భక్తులు వచ్చే బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్, భక్తులకు కాలిబాటలు, వాకింగ్ పాత్లు ఏర్పాటు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తారు. దుర్గగుడికి ఏటా 1.5 మందికి పైగా భక్తులు వస్తుండగా కనీసం ఒక 100 గదులు కూడా వారు బస చేసేందుకు లేవు. కాటేజీల ఏర్పాటుపై దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యంగా పాలకులు వ్యవహరించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ లో కాటేజీల ఏర్పాటుతో పాటు భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు భోజన, వైద్య సౌకర్యాల కోసం 6 ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. భక్తులకు 100 గదులతో కూడిన గెస్ట్ హౌస్ నిర్మాణం, ఆలయానికి సమీపంలో విశ్రాంతికి మందిరం, 2000 మంది కూర్చునేలా భోజనశాల, 24 గంటలు తెరిచి ఉంచేలా వైద్యశాల, చిన్నపిల్లల కోసం సంరక్షణ కేంద్రం, వయో పౌరుల సేవలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం 4 ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వివాహాలకు, ధార్మిక కార్యకలాపాలకు కళ్యాణ మండపం, భక్తుల సమావేశాల కోసం సత్సంగ హాల్ నిర్మాణం, ప్రత్యేక గ్రంథాలయం, రీడింగ్ రూమ్, అధునాతన కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.